హలో అండి. ఎలా ఉన్నారు? మీ సునీత సంగతులకి స్వాగతం. ఎలా ఉంది ఇది? బావుంది గదా! చెప్పాను గదా! ఇన్ని రోజులు అంటే ఓన్లీ నా వీడియోలు, నా సంగతులు చెప్పడం వల్ల నేను పెద్దగా మన సునీత సంగతుల్ని ఎక్కువ ప్రమోట్ చేయలేదు. బట్ ఇప్పటి నుంచి ఈ సునీత సంగతుల్ని ఇంకొన్ని సంగతులు యాడ్ చేసి మీకు చెప్పాలనుకుంటున్నాను. దానికన్నా ముందు నిన్నొక వీడియో పెట్టాను కదా! 9 నెలల గురించి. చాలామంది చూసారు. చాలామంది కామెంట్ చేశారు. కొంతమంది గెస్ చేశారు. చాలా వరకు అందరూ ఏదో గుడ్ న్యూస్ చెప్తాననుకుంటున్నారు. బట్ ఇది ఒక టైప్ ఆఫ్ గుడ్ న్యూసే అనుకుంటున్నాను. వాళ్ళు గెస్ చేసిందయితే కాదు. వేరే విషయం అనమాట. సో, అదేంటో ఇప్పుడు నేను అనౌన్స్ చేసేస్తాను మీకు. అండ్ ఇది నీకెలా నువ్వు దీనికి ఓకే అనుకున్నావు, ఇవన్నీ గూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏంటా న్యూస్ అన్నీ మీకు చెప్పడానికి రెడీ అయిపోయాను. కొంచెం ఎక్సైటెడ్‌గా, కొంచెం నర్వస్‌గా, కొంచెం టెన్షన్‌గా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. బట్ ఐ ట్రై మై బెస్ట్. అదేంటో చెప్పేస్తాను. సో, గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. ఇక నుంచి సునీత సంగతుల్లో బిగ్ బాస్ సంగతులు చెప్దాం అనుకుంటున్నాను. అదేనండి, బిగ్ బాస్ రివ్యూస్ చెప్దాం అనుకుంటున్నాను. నీకేం తెలుసు బిగ్ బాస్ గురించి రివ్యూస్ చెప్పడానికి అనంటే, గత 7 సీజన్స్‌గా నేను కంటిన్యూగా ఫాలో అవుతున్నాను. నాకు ఇష్టం బిగ్ బాస్ చూడటం అది. నాలా చాలామంది ఉంటారు. బయట పడరు కొంతమంది. లేదు మేము చూడం అలా అని చెప్తారు. బట్ చూస్తారు అందరూని. మేబీ కంటిన్యూగా ఫాలో కాకపోయినా కొంచెం బేసిక్ ఏవి ఇంట్రెస్టింగ్ ఉంటాయి అలాంటివైనా కొంతమంది ఫాలో అవుతారు. బట్ నేనైతే ఇంట్లోనే ఉంటాను కాబట్టి నేనైతే రెగ్యులర్‌గా బాగానే ఫాలో అవుతూ ఉంటాననమాట. యాజ్ ఫస్ట్ ఆడియన్‌గా ఫ్యామిలీ ఆడియన్‌గా ఎలా ఉంటుందో, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేనెలా చూస్తాను, నాకెలా అర్థమైంది, అవి ఇంతకుముందు ఏంటంటే ఇంట్లో మా హస్బెండ్‌తో, నాకున్న 2, 3 క్లోజ్ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసేదాన్ని. ఇక నుంచి అవే పాయింట్స్, అదే డిస్కషన్ మీతో పెట్టాలనుకుంటున్నాను. మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకిలా అనిపించింది, మీకెలా అనిపించిందో తెలుసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఎన్టీఆర్, నాని, నాగార్జున గారు అందరి అవి చూశాను. కంప్లీట్‌గా అన్ని ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ ఫాలో అయ్యాను నాకు తెలిసి. ఇంకొంచెం అనాలిసిస్ చేసి, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా నా స్టైల్‌లో ఎలా చెప్పాలన్నది ట్రై చేస్తున్నాను మీ అందరి సపోర్ట్‌తో. ఈ రివ్యూస్ చెప్పాలి ఇలా అని ఎప్పుడూ అనుకోలేదు. బట్ అనుకోకుండా మీకు తెలుసు కదా, నాకు లక్కీ నెంబర్ 8. ఎందుకో ఈ 8 సీజన్ నుంచే అది కనెక్ట్ అయ్యింది. నేను రీసెంట్‌గానే మా యానివర్సరీ అప్పుడు మా హస్బెండ్‌కి కూడా చెప్పాననమాట. తనకి ఇలా అనుకుంటున్నాను అని చెప్పి. హీ వాజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. గో హెడ్. కాకపోతే తనిచ్చిన సజెషన్ ఒకటే, ఎక్కువ ఏం పట్టించుకోకు, కామెంట్స్ ఏమి ఇది చేసుకోకు, అంటే మైండ్‌కి తీసుకోకు, ఇలాంటివి చెప్తున్నారనమాట. అది ఓకే, నాకు కరెక్టే అనిపించింది. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ప్రతి ఎలా అంటే నా ఎనాలిసిస్ అనమాట ఇది. ఇక్కడి నుంచే స్టార్ట్. సో, ఏ, బి ఇద్దరు ఉంటారు కదా! ఆబ్వియస్లీ మనం ఏ కొంచెం నచ్చొచ్చు, తను చేసేది ఓకే అనిపించొచ్చు. మనం ఏకి సపోర్ట్‌గానో, ఏకి కొంచెం పాజిటివ్‌గానో ఏదో మాట్లాడుతూ ఉంటాం. ఇంకా సెకండ్ ఉన్న బి సపోర్టర్స్ అందరూ మనకి యాంటీ అవుతారు. ఇట్స్ ఎ కామన్ థింగ్ అనమాట. ఇక్కడ నాకొచ్చేవాళ్ళు ఎవరు తెలీదు. మనకెవరు ఏమి ఫ్రెండ్స్ కాదు, ఏమీ కాదు. మనం అక్కడ జరిగిన ఎపిసోడ్‌లో ఏం జరిగింది వాళ్ళది ఇది. అండ్ ఈరోజు మేబీ తను ఫస్ట్ చేసిన పర్సన్‌ది నచ్చొచ్చు. రేపు ఈ కంటిన్యూషను ఎపిసోడ్‌లో తనది కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. బట్ మనం ఏంటంటే ఆ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగింది, ఏం చూసాము, దాని గురించి మాత్రమే అనాలిసిస్ చేసుకోవాలి. దిస్ ఈజ్ మై ఒపీనియన్ అనమాట. సో, నా తోటి యూట్యూబర్స్ గానీ, ఇట్లా బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే కొంతమంది ఉన్నారు కదా! సో, నేను వాళ్ళని కూడా ఫాలో అవుతున్నా. వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే. వాళ్ళు ఎలా చెప్తారో మా పాయింట్ ఆఫ్ వ్యూ, నేనేమనుకుంటున్నాను అనేది చెప్తూ ఉంటారు కదా! సో, సేమ్ థింగ్ నేను కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకేమనిపించిందో ఇది మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. నేను కాంట్రవర్సీ అవ్వాలనుకోవట్లేదు, కాంట్రవర్సీ చేయాలనుకోవట్లేదు. సో, నాకు అంటే జస్ట్ నా ఒపీనియన్స్ మాత్రమే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవే చెప్తాను. ఈ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను రీసెంట్‌గానే ఇండియా వెళ్ళాను కదా, మీకు అందరికీ తెలుసు కదా. అండ్ అక్కడ ఒక విషయం జరిగింది. నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒకరు, మీకు చాలామందికి తెలుసు బిగ్ బాస్, పర్టికులర్‌గా బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళకి, బిగ్ బాస్ రివ్యూస్ చూసే వాళ్ళకి, బిగ్ బాస్‌ని ఎక్కువ వాటి మీద వచ్చి అంటే ఎవరొస్తున్నారు, ఏంటి, అక్కడ అనుకునే స్టూడియోలో ఏం జరుగుతుంది అన్నీ తెలిసిన వాళ్ళకి మెయిన్‌గా తెలుస్తదనమాట ఈ అప్డేటు. పాత వాళ్ళందరినీ తీసేసి కొత్త స్టాఫ్‌ని పెట్టారు.
చాలామందికి తెలిసి ఈ అప్డేట్. ఆ స్టాఫ్‌లో నా ఫ్రెండ్ ఒకరు జాయిన్ అయ్యారు. సో, తను అంటే పాపం తను నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు ఎక్కువ. బట్ కొన్ని ఇన్ఫర్మేషన్ తన దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నాను అనమాట. నేను చెప్పాను కొంచెం నాకు హెల్ప్ కావాలి ఇలా అని. పేర్స్‌లు రివ్యూ అంటే చెప్పకూడదు. సో, చెప్పట్లేదు. కొంచెం మరీ స్పాయిలర్స్‌లా కాకుండా సమ్ ఇన్ఫర్మేషన్ మనకి బేసిక్‌గా మనకు ఉపయోగపడే ఇలాంటి ఇన్ఫర్మేషను తన ద్వారా నేను తెలుసుకొని మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. సో, మనకి అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తూ ఉంటాయన్నమాట. అక్కడ పనిచేసే ఏమంటారు స్టాఫే మనకు చెప్తూ ఉంటే ఇంకొంచెం ఇది కదా! బట్ అది సీక్రెట్ ఎవరికీ చెప్పకూడదు మనం. నుంచి బిగ్ బాస్‌లో జరిగే అప్డేట్సు, రివ్యూసు అండ్ వాటితో పాటు నా వ్లాగ్సు, నేను చేసే పనులు, వీడియోలతో కూడా వస్తూ ఉంటాయి. ఇంకొంచెం డైలీ టచ్‌లో ఉండొచ్చు మనం. సో, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ అందించండి. సునీత సంగతులకి మీ సపోర్ట్. యెస్. థ్యాంక్ యూ సో మచ్.